ఈ ధూపం వేసే కూజ కుండలు అమ్మే ఎవరి దగ్గరైనా దొరుకుతుందండి. నేనైతే ఖమ్మం నుంచి తెప్పించుకున్నాను. దీనికి కావాల్సిన కర్పూరం, కొబ్బరి పీసు, గుగ్గిలం, సాంబ్రాణి ముందే పౌడర్ చేసుకొని పెట్టుకున్నాను. నెక్స్ట్ ఒక ఆవు పిడక ఉంటే సరిపోతుంది. కొబ్బరి పీసు చక్కగా విడదీసి వేస్తే ఆవు పిడక కూడా తొందరగా రాజుకుంటుందండి. అందుకని చెప్పి మంట తొందరగా రాజుకోవడానికి ఫస్ట్ నేను కొబ్బరి పీసు వేసి నెక్స్ట్ ఆవు పిడకలు వేసేసాను దాని మీద. నెక్స్ట్ ఇందులో కర్పూరం 2 బిళ్ళలు వేసేసి కర్పూరం పొడిని కూడా చుట్టూ చల్లితే మంట తొందరగా రాజుకొని నిప్పులు బాగా పడతాయన్నమాట. ప్రతిరోజు సాయంత్రం ఇంట్లో ధూపం వేసుకోవటం వల్ల పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది, నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుందండి. ప్లస్ ఎవరైనా అనారోగ్యంగా ఉన్నప్పుడు డైలీ సాయంత్రం ఈ పొగను వేయటం వల్ల ఇంట్లో ఉన్న చెడు బ్యాక్టీరియా మొత్తం నశించిపోయి గాలిని స్వచ్ఛపరుస్తుంది ఈ పొగ అనేది. ప్లస్ ఆవు పిడకతోటి వేసిన పొగను పీల్చడం వల్ల అనేక రకాల వ్యాధులు కూడా దూరం అవుతాయని శాస్త్రపరంగా కూడా నిరూపించడం. సాంబ్రాణి పొగ అంటే అలర్జీ ఉన్నవాళ్ళు గుగ్గిలం ఒక్కటేసుకున్నా సరిపోతుందండి. సో మీరు కూడా ప్రతిరోజు కాకపోయినా